ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలు పరిష్కరించండి. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు నంద్యాల విద్యుత్ కార్యాలయం దగ్గర విద్యుత్ మీటర్ డీలర్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నా అనంతరం విద్యుత్ స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మేము ఉపాధి కోల్పోతాము కాబట్టి తిరుపతి డిఎండి నుంచి వచ్చిన జీవో ప్రకారం తమను విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ డిఈ శ్రీనివాసులు గారికి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ రీడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి దస్తగిరి, కోయిలకుంట్ల మీటర్ రీడర్స్ సబ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పఠాన్ కాజా హుస్సేన్, బాబు సాహెబ్, ఎం రవికుమార్, నాగశేషు, మహేష్, వెంకట్ నవీన్, ప్రసాద్, లింగన్న, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వచ్చేసారి మొత్తం అంతా కొన్ని సమస్యలన్నీ తెలిసిపోతాయి. ప్రసాద్ అంటే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయంగా సంస్థలను ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇస్క్రా అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి. ఇప్పుడు వస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు వస్తున్నందువలన మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మాకు అందరికీ సంస్థలనే ప్రత్యామ్నాయం కల్పించాలి. ఈరోజు విద్యుత్ మీటర్ల డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 15-20 సంవత్సరముల నుండి విద్యుత్ మీటర్లకు డీలర్గా పనిచేస్తూ చాలని వేతనాలతో వారి సంసారాలను నెట్టుకుంటూ రావడం జరుగుతుంది. నెలలో 10 రోజులు 15 రోజులు చేస్తూ వచ్చే 5,000 6,000 వేతనంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంటు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పింది, కానీ అప్పచెప్పడం సరైన పద్ధతి కాదు. వారికి కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. అవుట్సోర్సింగ్ కార్మికులుగా పిఎఫ్పిఎస్ఐ కట్ అవుతున్నా కూడా వారి ఎటువంటి పని భద్రత లేదు. అవసరమైతే ఇప్పుడు మరలా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల అవే రీడింగ్ చేసి సెల్లు ద్వారా రీఛార్జ్ చేసుకొని చేయడం వల్ల వీరికి ఉపాధి కోల్పోతుంది. విద్యుత్ సంస్థలనే వారికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఉద్యోగంలో కల్పించాలని చెప్పి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను, విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల ఏఐటియుసి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కూడా ఏఐటియుసి అనుబంధ సంఘాలను కలుపుకొని విద్యుత్ కార్మికులకు సపోర్ట్గా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యుత్ అధికారులను హెచ్చరిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఇచ్చిన ఆందోళన పిలుపు మేరకు విద్యుత్ మీటర్లు రీడింగ్ కొడుతున్న వర్కర్లకు, కార్మికులను ఈరోజు అధికారంలోకి ఇచ్చిన ప్రభుత్వాలు మరియు ఈ విధంగా ఇబ్బంది పెట్టి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వీరికి ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఇన్నేళ్ళు వీళ్ళు సేవ చేసి ఇలా రక్తాలు ధారపోసి ఈరోజు మీటర్లు కొట్టి గవర్నమెంట్కు వాళ్ళు చేసిన సేవను గుర్తించి వారికి పని భద్రత కల్పించాలి. అదేవిధంగా సరైన వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారంగా పనికి తగ్గట్టు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటియుసి ఆందోళన పిలుపుల భాగంగా, లేకపోతే అనగా వీరికి ఎటువంటి అన్యాయం జరిగినాయని ఏఐటియుసి ముందుండి పోరాటం చేస్తారని చెప్పి స్మార్ట్ మీటర్లు వస్తాయి కదా, సో వీళ్ళతో పని ఉండదు కదా, ముందు ప్రత్యేకంగా ఏదైనా చూపెట్టాలి. వీడియో కూడా తీస్తున్నా, ఫోటో కూడా తీస్తా. ఓకే సార్. సంక్షేమం కూడా మాకు కానీ
మీటర్ల ఐక్యత రాష్ట్ర విద్యుత్ మీటర్ల ఐక్యత రాష్ట్ర విద్యుత్ మీటర్ల ఐక్యత పరిపద్ధత కనీస వేతనము వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.